హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరందరూ కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది గురువారం రోజు అండి, అంటే థర్స్డే. టైం ఆల్మోస్ట్ 7:45 అలా అయ్యింది. మొత్తం అంతా క్లీన్ అయిపోయిన తర్వాత ఈరోజు ఏమనుకున్నానంటే, ఇంట్లో మొక్కలు ఉంటాయి కదా, నీళ్ళల్లో పెంచే మొక్కలు, అవి నీళ్లు మళ్ళీ ఫిల్ చేద్దాము అని అయితే అనుకున్నాను. అవి కడగట్లేదు, జస్ట్ వాటర్ ఫిల్ చేస్తున్నాను. అసలు ఎన్ని మొక్కలు ఒకటేసారి చూస్తే మంచిగా అనిపిస్తుంది కదా. బాల్కనీలో మొక్కలు ఎక్కువైపోయి, అంటే గుబురుగా అయిపోయి, వాటి మీద నేను వాటర్ కూడా స్ప్రింకిల్ చేయకపోబట్టి బాల్కనీలో స్మెల్ వస్తుందన్నమాట. అది కొంచెం త్వరగా క్లీన్ చేయాలి అని అనుకుంటున్నాను, కానీ నాకైతే టైం ఉండట్లేదు. అది కూడా క్లీన్ చేస్తాను త్వరలో, నేను మీకు చూపిస్తాను. ఈరోజు ఈ వీడియోలో చాలా ట్విస్ట్లు ఉంటాయండి, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. నా లైఫ్లో ఫస్ట్ టైం నేను అంత ఎక్స్పెన్సివ్ది నేను కొనుక్కున్నాను అనమాట. అది ఏంటి అనేది మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమైపోతుంది. ఈరోజు అయితే ఆకుకూర పప్పు చేశాను, త్వరగానే అయిపోయింది ఈరోజు కూడా పని. అందుకని చెప్పేసి మొక్కల్లో నీళ్ళు పోద్దాము అని అయితే అనుకున్నాను. బయట మొక్కలకి ఫస్ట్ నీళ్ళు ఇచ్చేసి ఆ తర్వాత ఇంట్లో ఉన్న మొక్కల్లో నీళ్ళు అయితే పోసాను అనమాట. నేను ఏం చేశానంటే, అన్ని మొక్కలు తెచ్చి ఒక్కటే చోట పెట్టాను. ఎందుకంటే మళ్ళీ ఎక్కడవక్కడ ఉంచి మళ్ళీ నీళ్లు పోసాను అనుకోండి, కొన్నేమో టీవీ యూనిట్ మీద ఉన్నాయి, కొన్నేమో గోడకి వేలాడతాయి, కొన్ని టీవీ యూనిట్ పైన ఉన్నాయి, అలా ఉన్నాయి కదా మల్టిపుల్ ప్లేసెస్లో. ఇంకా ఎందుకులే, మళ్ళీ నీళ్ళు ఎక్కడన్నా పడినాయి అనుకోండి, అవి నేను తుడవలేదు, ఒకవేళ తుడిసాను తడంటుకుంటుంది, చెదపడుతుంది, ఇలాంటి టెన్షన్ అంతా ఉంటుంది అని చెప్పి ఇంకా నేను అన్నీ తెచ్చి క్రాకరీ యూనిట్ ఉంటుంది కదా, దాని మీద అయితే పెట్టాను. అసలు క్రాకరీ యూనిట్ మీద పెట్టిన తర్వాత అన్ని మొక్కలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది అని అనిపించింది. కాకపోతే మనం పని చేయడం అంత ఈజీ అయితే కాదండి. ఇలాగ అన్నీ పరిచేసాను అనమాట. ఇవన్నీ 99% అన్ని గాజే ఉంటుంది, అంటే గాజు సీసాలే ఉంటాయి. కింద పడిందంటే జస్ట్ చెయ్యి స్లిప్ అయినా మొత్తం పెద్ద పని ఉంటుంది. ఇదైతే ఏదో ఏమంటారు, ఏదో వైన్ బాటిల్ లాంటిది. ఇవి వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఇవైతే మీ అందరికీ తెలుసు, బాదం మిల్క్ బాటిల్స్. ఒకటేమో బ్రీజర్ బాటిల్ అనమాట. దీనికి ఇదిగో మూతి ఉన్న గ్లాస్తో నీళ్లు పోస్తున్నాను. ఇవి చిన్నగానే ఉంటాయి కదా, రూట్స్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఫ్రెష్ వాటర్ ఇస్తూ ఉంటే ఇంకా రూట్స్ మంచిగా వస్తాయి వీటిల్లో. ప్లస్ అలాగే క్రీపర్గా కూడా మంచిగా ఎదిగే ఛాన్సెస్ ఉంటాయి, గుబురుగా ఎదుగుతాయి. ఇప్పుడు టైం కొంచెం, అంటే ఇప్పుడు సీజన్ కొంచెం చల్లగా ఉంది కదా, సో మంచిగానే ఎదుగుతాయి. ఎండిపోవడాలు అలాంటివి ఏమీ ఉండవు, కొంచెం ఎక్కువ రోజుల్లో కడగకపోయినా. కానీ ఎండాకాలం అయితే పాపం వాటికి కూడా కొంచెం ఎక్కువ ప్రొటెక్షన్ ఇవ్వాలి, కానీ ఇప్పుడు అంత అవసరం లేదు, చల్లగానే ఉంటుంది కదా వెదర్. అందుకు ఇంకా అన్నిటిలోనూ వాటర్ ఫిల్ చేస్తున్నాను. 1-2 డేస్కి ఎవాపరేట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొంచెం మళ్ళీ నైట్లో వర్షాలు పడుతున్నాయి, డేలో కొంచెం వేడిగా ఉంటుంది, అయినా కానీ బాగానే సర్వైవ్ అవుతున్నాయి. కొన్ని ఎక్కడైతే ఆకులు ఎండిపోయి ఉంటాయో అవైతే నేనే డైరెక్ట్ తీసేస్తున్నాను. ఇంకా మిగతావైతే అలా ఉంచుతున్నా, మంచిగా గ్రీన్గా అలా ఉందన్నమాట. ఇంకా ఇలా ఫిల్ చేసేసిన తర్వాత ఎక్కడవక్కడ పెట్టేశాను. ఇవి పెట్టేసిన తర్వాత కిందంతా వాటర్ ఇలా పడింది కదా, ఇలాంటివే మనకి టీవీ యూనిట్ మీద అలాగ పడితే తుడుచుకోవడం కష్టం కదా, ఒకసారి కనిపిస్తుంది కనిపించదు. అందుకని చెప్పి అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ పోసాను అనమాట నీళ్ళు. జస్ట్ ఇలా వైప్ చేసేసాను. ఇంకా ఎంత ఫ్రెష్గా ఉందో ఇప్పుడు చూడండి, మీరు కూడా మంచిగా అనిపిస్తుంది. నిన్న నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదండి, మీషో నుంచి 500 లోపలే ఇవి తెప్పించాను అని చెప్పి. అందులో ఈ పిచ్వాయ్ డిజైన్ది చాలా బాగా నచ్చింది నాకు. ఈ పిచ్వాయ్ డిజైన్ అయితే ఇక్కడ పెడుతున్నాను. కృష్ణుడు ఉంటాడు కదా ఇక్కడ గోడ మీద, ఆ కృష్ణుడికి పైన ఒకటి కింద ఒకటి పెట్టాను. ఒకటేమో ఆరెంజ్ కలర్లో ఉంది, ఒకటేమో నెమలి పింఛం రంగులో ఉందన్నమాట. ఇలా పెడితే మంచిగా ఉంటుంది అని అనిపించి ఇంకా పైన ఆరెంజ్ కింద నెమలి పింఛం పెట్టాను, నెమలి పింఛ కలర్ పెట్టాను. పిచ్వాయ్ది యాక్చువల్గా ఇది కొంచెం పెద్ద సైజులో ఎక్స్పెక్ట్ చేశాను, కానీ పెద్ద సైజులో అయితే రాలేదు.
లేదు. కాకపోతే ఇది మంచిగా అనిపించింది నాకు. ఇంకా కొంచెం పెద్ద సైజు ఉంటే మన ఈ ఫ్రేమ్ లాగా ఉండుంటే బాగుండేది అని అనిపించింది అనమాట. ఇది డ్యూయల్ టేప్లో ఇచ్చారు కదా, ఇది డ్యూయల్ టేప్లో తీసి కొంచెం గ్యాప్ ఇచ్చి మట్టికే అంటించేసాను అనమాట. ఒకవేళ ఇవి మనం తీసేసుకోవాలి అని అన్నా కానీ మనకి ఏమీ ప్రాబ్లం ఉండదు, మేకులు కొట్టే ప్రాబ్లం ఉండదు, ఏమీ ఉండదు. మళ్ళీ మనం డ్యూయల్ టేప్ వేసుకుని అంటించేసుకోవచ్చు. ఇలాంటి ఐడియాస్ భలే ఉన్నాయి. ఇది నాకు 110 రూపీస్ పడింది, నిన్నటి వీడియోలో చెప్పాను కదా. ఇదిగో ఇంకా ఇది ఇలా అంటించాను, చాలా బాగుంది అని అనిపించింది. మీకు ఎలా అనిపించినాయి ఇవి అనేది తప్పకుండా నాకు కమెంట్స్లో చెప్పండి. కింద ఏమో పైనేమో ఒకదాని కింద ఒకటి ఉన్నాయి ఆవులు, కింద వచ్చేసి ఒకదాని పక్కన ఒకటి ఉన్నాయి అన్నమాట. నాకు 2 కలర్స్ బాగానే అనిపించినాయి. ఇందులో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి నేను మీషోలో చూసినప్పుడు, కానీ నాకు ఈ కలర్స్ మంచిగా అనిపించి ఇవి తీసుకొని వచ్చాను అనమాట. కృష్ణుడి కింద ఎందుకు పెడుతున్నాను అని అంటే, కృష్ణుడు ఆవు పాలు డైరెక్ట్గా తాగుతాడు అని నాకు తెలుసు. కరెక్టా కాదా అనేది, తప్పైతే సారీ, కరెక్టా కాదా అనేది చెప్పండి. సో అందుకని చెప్పి ఇక్కడ కృష్ణుడు పైన ఒకటి కింద ఒకటి పెట్టాను అనమాట. ఎలా ఉన్నాయి తప్పకుండా కమెంట్స్లో చెప్తారు కదా. ఈ పిచ్వాయ్ డిజైన్తో పాటు ఈ కప్స్ అండ్ కేక్స్ కూడా తెప్పించాను కదా, ఇవైతే మరీ తక్కువ రేట్కి వచ్చాయి. ఇవి జస్ట్ 88 రూపీస్ అనమాట. మొత్తం 6 పీసెస్ వచ్చాయి. వీటికి కూడా ఏమనాలి, డ్యూయల్ టేపే వచ్చింది. జస్ట్ ఇవి కూడా అంటించుకోవడమే అనమాట. కాకపోతే ఇందాక పిచ్వాయిది వచ్చేసి డైరెక్ట్ గోడ మీద పెట్టాం కదా పెయింట్ మీద, ఇది వచ్చేసి టైల్స్ మీద పెట్టాలి. పెట్టేంత వరకు ఇవి బాగానే ఉన్నాయి, కానీ పెట్టిన తర్వాత ఒక్కొక్కటి కింద పడతాం స్టార్ట్ అయినాయి అనమాట. బాగా గట్టిగా ప్రెస్ చేశాను. వీళ్ళు చాలా సన్నగా ఇచ్చారనమాట ఆ డ్యూయల్ టేప్ కూడా. నేను ఏం చేశానంటే ఇంట్లో ఉన్న డ్యూయల్ టేప్ కొంచెం పెద్ద సైజ్ తీసి అది పెట్టాను అనమాట. అప్పుడు ఆగినాయి, కానీ ఇవి కూడా చాలా బాగా సెట్ అయినాయి. ఇక్కడ ఇవి స్టార్టింగ్లో ఎక్కడ పెట్టాలి అని ఆలోచించుకున్నాను. ఫిల్టర్ పక్కన పెడదామని అనుకున్నాను. ఒకసారి ఈ సెట్ బాగుంటే కనుక ఇంకొక సెట్ తెప్పించి ఫిల్టర్ పక్కన పెడదామని అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యాను. చాలా మంచిగా అనిపించినాయి నాకైతే. ఈ కటింగ్స్ కూడా భలేగా అనిపించినాయి. కొన్ని కటింగ్స్లో నుంచి ఆ పీసెస్ పోలేదు, అవి మనం తీసేసి ఇది అంటించేసాను అనమాట. 3 వచ్చేసి ఈ కలర్లో వచ్చాయి, ఇది వచ్చేసి గోధుమ రంగు ఉంది, 3 వచ్చేసి బ్లాక్ కలర్లో ఉన్నాయి అన్నమాట. 2 కూడా కలర్ కాంబినేషన్ కానీ ఇది బాగుంది. ఇందులో అయితే కలర్ ఆప్షన్స్ లేవు, జస్ట్ ఈ 2 రంగులే ఉన్నాయి అన్నమాట. సో అందుకని చెప్పి ఇది తెప్పించాను. ఇది జస్ట్ ఓన్లీ 88 రూపీస్ పడిందండి. మనకి ప్యాడ్స్ ఉంటాయి కదా, అంటే మనం ఎగ్జామ్స్ రాస్తానికి వెళ్తాం ప్యాడ్స్ తీసుకొని, అట్టలు, మేమైతే అట్టలు అంటాము, మరి ఇక్కడ ఏమంటారో తెలీదు. ఆ అట్ట మెటీరియలే అనమాట ఇది కూడా. అలా అనిపించింది నాకు. ఇది ప్లస్ పిచ్వాయ్ డిజైన్ ఉన్న రౌండ్ షేప్ ఉన్న అవి కూడా అట్టలే అని నేను అనుకుంటున్నాను. ఇంకా ఇవైతే ఇక్కడ సెట్ చేశాను అనమాట. మీకు ఎలా అనిపిస్తున్నాయి అనేది తప్పకుండా చెప్పండి. కొన్ని అయితే నేను ఏం చేశానంటే ఇక్కడ వెల్లుల్లిపాయ బుట్ట ఉంది కదా, అది పక్కకి పెట్టాను. కానీ అది ఏమైందంటే ఫస్ట్ ఏదైతే వెల్లుల్లిపాయ బుట్టకి నేను హ్యాంగర్, ఇది కూడా డ్యూయల్ టేప్ లాంటిదే, అది అంటించాను. అది ఎంత బరువు వేసినా కానీ ఆగుతుంది. సెకండ్ టైం పెట్టింది అయితే అస్సలు ఆగట్లేదు. ఈ వెల్లుల్లిపాయ బుట్టని పక్కకి జరిపాను, అయినా కానీ ఇంకా ఆగకపోయేసరికి యాజ్ యూజువల్ దీని ప్లేస్లో ఇది పెట్టేశాను అనమాట. కప్ కేక్స్ లాగా ఇవి ఉన్నాయి, ఇవి కూడా భలే క్యూట్గా ఉన్నాయి. కప్ కేక్స్ చెప్పాను కదా, 3 వచ్చేసి గోధుమ రంగులో ఉన్నాయి, 3 వచ్చేసి నల్ల రంగులో ఉన్నాయి. ఇంకా ఇలాగా అన్ఈవెన్గా పెట్టేశాను. ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంకా నేను మనకి మీషోలో ఇస్తారు కదా, ఎలా అంటించుకుంటే బాగుంటుంది అనేది చూపిస్తారు
చూస్తారు కదా, జస్ట్ అలాగే చూసి ఇవన్నీ పెట్టేశాను అనమాట. కానీ ఆ డ్యూయల్ టేప్ది ఏదైతే ఇచ్చారో అదైతే సరిపోలేదు, మన దగ్గర ఉండటం బెస్ట్ అని నాకు అనిపించింది. డ్యూయల్ టేప్ ఉంది కాబట్టి అవి కింద పడిపోయినా కానీ మళ్ళీ కొంచెం పెద్ద సైజ్ కట్ చేసి పెట్టాను అనమాట. ఇది పెట్టిన తర్వాత కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి, మేబీ టైల్స్ కదా అందుకని నేను అనుకుంటా అంటే ఊడిపోతున్నాయి, జారిపోవట్లేదు కానీ ఊడిపోతున్నాయి. ఏంటి ఈ చెక్కకు పెట్టింది ఊడిపోవట్లేదు, మనం గోడకి అంటే టైల్కి దీనికి అంటిస్తాం కదా మధ్యలో, అది టైల్కి పెట్టిన టేపు ఊడిపోతుంది అనమాట. మరి మేబీ టైల్ వల్లనా లేకపోతే ఏంటా అనేది నాకు తెలియదు, కానీ అలా ఊడిపోయింది అనమాట. గోడకు పెట్టినవి అయితే అలా స్టిఫ్గా ఉండిపోయినాయి ఒక్కటేసారికి, ఇవైతే ఇలా జారిపోతున్నాయి. ఇలాంటి సెట్టే ఇంకొకటి తెచ్చి ఫ్రిడ్జ్ పక్కన పెడదామని అయితే డిసైడ్ అయ్యాను. అదైతే చాలా క్యూట్గా అనిపిస్తుంది అని అనిపించింది. ఇంకా వచ్చి బాల్కనీలో గ్రాస్ వేపిద్దామని అనుకున్నాం కదా, కానీ గ్రాస్ వల్ల చెప్పాను కదా వీడియో స్టార్టింగ్లో, ఆ మొక్కల్లో ఎక్కువ అంటే గుబురుగా వచ్చేసి వాసన వస్తుంది అని చెప్పి ఇంకా గ్రాస్ వేపిస్తే ఇంకా వాసన వస్తుంది, ఒకవేళ వర్షంలో తడిసి ఇంకా ఎక్కువ వాసన వచ్చేస్తుంది కదా. ఇంకా నాకు కూడా టెన్షన్ వచ్చి ఇంకా గ్రాస్ వేయడం మానేద్దామని డిసైడ్ అయ్యాను. కాకపోతే వెనకాల ఇలాంటివే మనకి బొమ్మలు ఉంటాయి కదా, ఏమంటారు పిచ్వాయి డిజైన్ కానివ్వండి, లేకపోతే మట్టి బొమ్మలు అలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ తెచ్చి ఇలాంటివే మీషోలోనే ఆర్డర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇలాంటివి అంటిద్దామని అయితే అనుకుంటున్నాను. బటర్ఫ్లైస్ ఉంటాయి, రకరకాలు ఉంటాయి కదా, అలాంటివి అంటిద్దామని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా గ్రాస్ ఆలోచన అయితే మానేసాను అనమాట. ఎందుకంటే చెప్పాను కదా వాసన వస్తుంది అని చెప్పి. వర్షం ఇటువైపుకి రావట్లేదు, అయినా కానీ ఎందుకో మొక్కల్లో ఎక్కువ గుబురుగా అయిపోయి వాసన వస్తుంది. అవి కట్ చేసేద్దామని అయితే అనుకుంటున్నాను. మేబీ సాటర్డే సండే ఏమన్నా చేస్తాను, అలాగా కట్ చేద్దామని అనుకుంటున్నాను అనమాట. కాకపోతే పువ్వులు పూస్తున్నాయి కదా, కట్ చేయడానికి మనసు రావట్లేదు, కానీ కట్ చేసేస్తాను. మళ్ళీ ఆటోమేటిక్గా చిగుర్లు వస్తాయి. నాకు కొన్ని మొక్కలు కావాలి అని అనుకుంటున్నాను. కరివేపాకు మొక్క, టొమాటో మొక్కలు అలాగే వేసుకుందామని అయితే అనుకుంటున్నాను క్రాటన్స్తో పాటు. సో అవి కూడా త్వరలోనే వేస్తాను అని అనుకుంటున్నా. ఇంకో అంటించేసాను ఫైనల్గా. ఎలా ఉంది అనేది తప్పకుండా చెప్పండి. ఇకపోతే నా లైఫ్లో చాలా పెద్ద ఎక్స్పెన్సివ్ది నేను కొనుక్కున్నాను అని అన్నాను కదా, అది ఇదేనండి. ఫోన్ అనమాట. 33,000 పడింది. OnePlus. చాలా అంటే చాలా ఆలోచించి ఈ ఫోన్ కొనుక్కున్నాను. ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఫోన్లోనే వీడియోస్ తీస్తాను, ఎడిట్ చేస్తాను, అప్లోడ్ చేస్తాను, అన్నీ ఈ ఫోన్తోనే చేస్తాను అనమాట. ఆఫీస్లో కాల్స్ ఎక్కువ అయిపోవడం వలన ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. యూసేజ్ ఎక్కువైపోయింది నేను ఇప్పుడు యూస్ చేస్తున్న ఫోన్కి, అందుకే ఎక్స్చేంజ్ ఏం పెట్టకుండా కొత్త ఫోన్ అయితే తీసుకున్నాను. ఇది నార్డ్ 5 12GB 256 అనమాట. సో ఇది 35,000ది, కార్డ్లో 2,000 ఆఫర్ వచ్చింది. సో 33,000 పడింది అనమాట. గ్రే కలర్ తీసుకున్నాను, చాలా బాగుంది గ్రే. ఇందులోనే సీ బ్లూ అనుకుంటా అది ఉంది. ఇందులో అడాప్టర్, వైర్, అలాగే మనకి ఫోన్ వెనకాల కవర్ ఉంటుంది కదా అది, ఇవి 3 ఈ 4 ఇచ్చారనమాట. ఓకే అనిపించింది. 33,000 లైఫ్లో ఫస్ట్ టైం ఇంత కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాను. బేసిక్గా నాకు ఫోన్ల మీద అంత ఇన్వెస్ట్ చేయడం ఇష్టం ఉండదండి. ఎందుకంటే మనకి ఏమన్నా బంగారం మీద ఇన్వెస్ట్ చేసామనుకోండి, మనకి ఎప్పుడన్నా అవసరమైతే తాకట్టు పెట్టుకున్నా కానీ డబ్బులు వస్తాయి కదా. ఈ ఫోన్ల మీద ఇన్వెస్ట్ చేస్తే మనకి డబ్బులు కూడా ఏం రావు కదా, ఇంకా డిప్రిసియేషనే కానీ ఎప్రిసియేషన్ ఉండదు కదా. అందుకని చెప్పేసి నాకు ఫోన్ల మీద ఇన్వెస్ట్ చేయడం అంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే పెద్ద ఫోన్ లైక్ ఐఫోన్, శాంసంగ్ ఇలాంటివి లక్షల్లో ఉన్నాయి కదా, మరి అంత కాకపోయినా ఇంత చిన్నది కొనుక్కొని వీడియోస్ ప్రాపర్గా తీద్దాము అని అయితే డిసైడ్ అయ్యి ఈ ఫోన్ కొన్నాను అనమాట. నా ఆప్షన్ మంచిదేనా కాదా అనేది తప్పకుండా చెప్పండి. నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా,
చాలా పెద్ద నా లైఫ్లో పెద్దది తీసుకున్నాను, ఎక్కువ స్పెండ్ చేశాను డబ్బులు అని చెప్పి అది ఇదే అనమాట. ఈ బ్లాక్ వెనకాల కలర్ కూడా చాలా బాగుంది, గ్రే కలర్ అనమాట, గ్రేయిష్ కలర్, చాలా అంటే చాలా బాగుంది. ఇది ఆన్లైన్లో చూసినా సేమ్ ప్రైస్ ఉంది, కాకపోతే ఆన్లైన్లో ఏంటంటే కార్డు మీద ఐసీసీ కార్డు మీద ఆఫర్స్ లేవన్నమాట. ఇంక అందుకని షోరూమ్కి వచ్చి కొన్నాను అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో, నచ్చింది అని అనుకుంటున్నాను మీకు.